హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఫ్యామిలీ. ఈరోజు మనం ఎలక్ట్రికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సిరీస్లో భాగంగా వాట్ మీటర్ అనేది దాని రీడింగ్లో పవర్ ఫ్యాక్టర్ని ఎలా ఇంక్లూడ్ చేస్తుందో డిస్కస్ చేయబోతున్నాం. వాట్ మీటర్ అనేది మనకి పవర్ని మెజర్ చేయడానికి యూటిలైజ్ చేస్తాం. వాట్ మీటర్స్లో మనకి రెండు కాయిల్స్ ఉంటాయి, ఒకటి కరెంట్ కాయిల్, రెండోది వోల్టేజ్ కాయిల్. కరెంట్ కాయిల్ని మనం లోడ్కి సిరీస్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కరెంట్ కాయిల్ కరెంటు, లోడ్ కరెంటు రెండు కూడా ఒకటే. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వోల్టేజ్ కాయిల్ ఏదైతే ఉందో అది మనం లోడ్కి ప్యారల్గా కనెక్ట్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఈ ప్రెజర్ కాయిల్ యొక్క ఒక టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసాం, రెండో టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసాం. అంటే ప్రెజర్ కాయిల్ని మనం సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కరెంట్ కాయిల్ అండ్ లోడ్కి ప్యారల్గా కనెక్ట్ చేయటం జరిగింది. అయితే ఈ కరెంట్ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ అనేది చాలా నెగ్లిజిబుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రెజర్ కాయిల్కి అక్రాస్గా అప్లై అయ్యే వోల్టేజ్ మనకు ఆల్మోస్ట్ ఈక్వల్ టు లోడ్ వోల్టేజ్. సో కరెంట్ కాయిల్లో నుంచి లోడ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి కరెంట్ కాయిల్ అనేది లోడ్ కరెంట్ని మెజర్ చేస్తుంది. ప్రెజర్ కాయిల్కి మనం లోడ్ వోల్టేజ్ని అప్లై చేసాం కాబట్టి ప్రెజర్ కాయిల్ అనేది లోడ్ వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. అయితే మనకి పవర్ పీక్ ఫార్ములా తెలుసు, V/I/cos∅. ఇక్కడ వోల్టేజ్ని కరెంట్ని ఇవి రెండు మెజర్ చేస్తుంది. మరి పవర్ ఫ్యాక్టర్ని వాట్ మీటర్ దాని రీడింగ్లో ఎలా ఇంక్లూడ్ చేస్తుంది అనేది ఈరోజు మన ఇంటర్వ్యూ క్వశ్చన్. సో వాట్ మీటర్ దాని రీడింగ్లో పవర్ ఫ్యాక్టర్ని ఎలా కన్సిడర్ చేస్తుంది, ఎలా ఇంక్లూడ్ చేసుకుంటుంది అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ మనం ఈ వాట్ మీటర్కి వెక్టర్ డయాగ్రామ్ గీయాలి. సో ఇక్కడ నేను వాట్ మీటర్కి వెక్టర్ డయాగ్రామ్ గీయడానికి లోడ్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ లోడ్ వోల్టేజ్నే రెఫరెన్స్ వెక్టర్గా తీసుకోవడం జరిగింది. లోడ్ వోల్టేజ్ VL. సో నేను వాట్ మీటర్కి నా వెక్టర్ డయాగ్రామ్ని గీస్తున్నాను కాబట్టి వాట్ మీటర్లో రెండు కాయిల్స్ ఉన్నాయి, ఒకటి ప్రెజర్ కాయిల్, రెండోది కరెంట్ కాయిల్. ఆ రెండు కాయిల్స్ యొక్క కరెంట్స్ ఈ లోడ్ వోల్టేజ్కి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం రిప్రజెంట్ చేసి తీరాలి. సో లోడ్ వోల్టేజ్ని రిఫరెన్స్ వెక్టర్గా తీసుకున్నాం. ఇక్కడ మనం రెండు పాయింట్స్ని డిస్కస్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రెజర్ కాయిల్ యొక్క డిజైనింగ్ ఎలా ఉంటుందంటే ప్రెజర్ కాయిల్ అనేది మనకి హైలీ రెసిస్టివ్ కాయిల్ అనమాట. అంటే లోడ్ వోల్టేజ్ మనం ప్రెజర్ కాయిల్కి అప్లై చేసాం కాబట్టి ప్రెజర్ కాయిల్లో ఫ్లో అయ్యే కరెంటు లోడ్ వోల్టేజ్కి ఇన్ ఫేజ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ కాయిల్ అనేది హైలీ రెసిస్టివ్ కాయిల్. అందుకే నేను ఇక్కడ ఈ లోడ్ వోల్టేజ్కి ఇన్ ఫేజ్లో ప్రెజర్ కాయిల్ కరెంట్ని గీయటం జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం పవర్ ఫ్యాక్టర్ని వాట్ మీటర్ దాని రీడింగ్లో ఎలా ఇంక్లూడ్ చేస్తుంది అన్నది క్వశ్చన్ కాబట్టి లోడ్ కరెంట్ని కాన్స్టెంట్గానే తీసుకుంటున్నాను. మనం అప్లై చేసే లోడ్ వోల్టేజ్ సప్లై వోల్టేజ్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది కాబట్టి లోడ్ వోల్టేజ్ లోడ్ కరెంట్ని కాన్స్టెంట్గా ఉంచి డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్ దగ్గర ఈ మీటర్ రీడింగ్ ఎలా చూపిస్తుందో ఇప్పుడు కంప్లీట్గా అనలైజ్ చేయబోతున్నాం. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ద్వారా నేను చెప్పదలుచుకోలేదండి, ఇది కంప్లీట్గా ఎనలిటికల్ క్లాస్. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ లోడ్ని ప్యూర్ రెసిస్టివ్ లోడ్గా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనం లోడ్ని ప్యూర్ రెసిస్టివ్ లోడ్గా తీసుకున్నామో ఆ లోడ్ డ్రా చేసే కరెంటు లోడ్ వోల్టేజ్కి ఇన్ ఫేజ్గా ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ కాయిల్ లోడ్ రెండు ఇన్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి సిరీస్ సిస్టంలో కరెంట్ సేమ్ కాబట్టి లోడ్ కరెంటే కరెంట్ కాయిల్ కరెంట్ కాబట్టి కరెంట్ కాయిల్ కరెంట్ కూడా ఈ కేసులో లోడ్ వోల్టేజ్కి ఇన్ ఫేజ్లోనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ప్రెజర్ కాయిల్ కరెంటు కరెంట్ కాయిల్ కరెంట్ రెండు కూడా లోడ్ వోల్టేజ్కి ఇన్ ఫేజ్గానే ఉన్నాయి. సో దానినే నేను ఇక్కడ వేవ్ ఫార్మ్స్ రూపంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది కరెంట్ కాయిల్ కరెంట్ అనుకుంటే ఇది ప్రెజర్ కాయిల్ కరెంట్. ఎప్పుడైతే ఈ రెండు కరెంట్స్ ఈ కాయిల్లో ఫ్లో అయినాయో అవి వాటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఆ రెండు కరెంట్ కాయిల్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ప్రెజర్ కాయిల్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా ఇన్ ఫేజ్లోనే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ టార్క్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ స్విచ్ని క్లోజ్ చేసాం కాబట్టి కరెంట్ కాయిల్లో కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకుంటే ఈ కరెంట్ కాయిల్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని ఇట్లా చేసి ఫ్రాప్డ్ ఫింగర్స్ కరెంట్ డైరెక్షన్ అయితే థంబ్ అనేది నార్త్ పోల్ కాబట్టి ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోల్. అదేవిధంగా ఇక్కడ కూడా ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. సో కరెంట్ కాయిల్ యొక్క పోల్స్ ఈ విధంగా ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. ప్రెజర్ కాయిల్లో కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కాబట్టి సో దాని పోల్స్ నార్త్ పోల్ టాప్కి వస్తే సౌత్ పోల్ బాటంకి వచ్చింది. సో ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ ద కరెంట్ కాయిల్ కరెంట్ అండ్ ప్రెజర్ కాయిల్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ రెండు పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి
ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్, ఇక్కడ సౌత్ పోల్, ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ ప్రొడ్యూస్ ఉంది కాబట్టి ఇప్పుడు మూవింగ్ సిస్టమ్ మీద టార్క్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఈ నార్త్ పోల్ అనేది ప్రెజర్ కాయిల్ యొక్క ఈ నార్త్ పోల్ని ఈ డైరెక్షన్లో రిపెల్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ సౌత్ పోల్ని ఈ డైరెక్షన్లో అట్రాక్ట్ చేస్తుంది. సిమిలర్గా ఈ సౌత్ పోల్ అనేది మూవింగ్ కాయిల్ యొక్క ఈ నార్త్ పోల్ని ఈ డైరెక్షన్లో అట్రాక్ట్ చేస్తే ఈ సౌత్ పోల్ని ఈ డైరెక్షన్లో రిపెల్ చేయడం వల్ల క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ అవడం వల్ల మూవింగ్ సిస్టమ్ అనేది ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో సప్లై లోడ్ వోల్టేజ్ని 200గా తీసుకున్నాను, కరెంట్ని అదే లోడ్ కరెంట్ని 10 ఆంపియర్స్గా తీసుకున్నాను. ఈ సిచ్యువేషన్లో పవర్ ఫ్యాక్టర్ నేను యూనిటీగా తీసుకున్నాను కాబట్టి ప్యూర్ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నాను కాబట్టి నాకు 2000 వాట్స్ అంటే 2 కిలో వాట్ వచ్చింది. కాబట్టి నా పాయింటర్ అనేది 0 దగ్గర నుంచి ఈ విధంగా 2000 వాట్స్ దగ్గరికి వచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సిమిలర్గా ఎప్పుడైతే నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చిందో రెండు కూడా సేమ్ ఇన్స్టెంట్లో మనకి రివర్స్ అవటం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ అనేది ఇటు నుంచి ఇటు వస్తుంది. ఇప్పుడు డౌన్వర్డ్ అయితే ఈ సిచ్యువేషన్లో మనకి అప్వార్డ్, సిమిలర్గా ఇక్కడ కూడా ఇది అప్వార్డ్, ఇక్కడ కూడా ఈ డైరెక్షన్లో ఉంటాయి. ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్లై చేస్తే నార్త్ పోల్ ఇక్కడ వస్తుంది, సౌత్ పోల్ ఇక్కడ వస్తుంది. సిమిలర్గా ఇక్కడ కూడా ఇది నార్త్ పోల్ అయితే ఇది సౌత్ పోల్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇది నార్త్ పోల్ అయితే ఇక్కడ సౌత్ పోల్ వస్తుంది. ఈ సిచ్యువేషన్లో టార్క్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఈ సౌత్ పోల్ని రిపెల్ చేస్తుంది, ఈ నార్త్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది, ఈ నార్త్ పోల్ని రిపెల్ చేస్తుంది, ఈ సౌత్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్లో అయినా నెగిటివ్ హాఫ్ సైకిల్లో అయినా రెండు ఇక్కడ ఒకే ఇన్స్టెంట్లో రివర్స్ అవటం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ పోల్స్ యొక్క పొలారిటీ కూడా ఒకే టైంలో మనకి రివర్స్ అవటం వల్ల ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ టార్క్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సే లేదు. టోటల్గా మొత్తము పాజిటివ్ హాఫ్ సైకిల్ అయినా నెగిటివ్ హాఫ్ సైకిల్ అయినా ఇక మన సప్లై తీసుకుంటే ఈ విధంగా రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ మూవింగ్ బాడీ మీద మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. యావరేజ్ టార్క్ అనేది మనకు పాజిటివ్ కాబట్టి శుభ్రంగా పాయింటర్ అనేది 2000 వాట్స్ దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది, మనకు రీడింగ్ ఇస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ కనుక 0.1 కాదు, ఇప్పుడు ఇక్కడ 30 డిగ్రీస్ దగ్గర వచ్చిందనుకోండి, కాస్ 30 అంటే ఎంతండి 0.8667 కదా. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ 0.8667 అయితే సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లోడ్ కరెంట్ అనేది పవర్ ఫ్యాక్టర్ మారిపోయింది కాబట్టి ఈ లోడ్ కరెంట్ ఫేజ్ యాంగిల్ మారిపోతుంది 30 డిగ్రీస్. ఇది మొత్తం 180 డిగ్రీస్ అయితే దీన్ని నేను 6 పార్ట్స్ చేయడం జరిగింది. సో 30 డిగ్రీస్ అంటే ఇది ఈ విధంగా ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, 0 to 30 డిగ్రీస్ కరెంట్ ఏమో నెగిటివ్, ప్రెజర్ కాయిల్ కరెంట్ ఏమో పాజిటివ్. పాజిటివ్ అంటే ఏంటండి, నార్త్ పోల్ పైన వస్తుంది, సౌత్ పోల్ కింద వస్తుంది. సో ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. నెగిటివ్ అంటే ఏంటి, కరెంట్ కాయిల్ డైరెక్షన్ నెగిటివ్ కాబట్టి సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి టార్క్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుందో. ఈ ఫిక్స్డ్ కాయిల్ యొక్క సౌత్ పోల్ అనేది ఈ నార్త్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ సౌత్ పోల్ని రిపెల్ చేస్తుంది. ఈ నార్త్ పోల్ ఈ సౌత్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది, ఈ నార్త్ పోల్ని రిపెల్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ వరకు, 0 to 30 డిగ్రీస్ వరకు. 30 డిగ్రీస్ నుంచి ఈ 180 డిగ్రీస్ వరకు, 30 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ వరకు కరెంట్ పాజిటివే, ప్రెజర్ కాయిల్ కరెంట్ కూడా పాజిటివే. పాజిటివ్ అంటే ఏంటి, మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో కరెంట్ కాబట్టి ఇది నార్త్ పోల్ అవుతుంది, ఇది సౌత్ పోల్ అవుతుంది. సిమిలర్గా ఇది సౌత్ పోల్ అవుతుంది, ఇది నార్త్ పోల్ అవుతుంది. ఇప్పుడు టార్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది,
0 to 30 ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, 30 to 150 ఎలా ఉంటుంది చూడండి. ఈ నార్త్ పోల్ని రిపెల్ చేస్తుంది, ఈ సౌత్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. సిమిలర్గా ఈ సౌత్ పోల్ని నీకు రిపెల్ చేస్తుంది, ఈ నార్త్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో అంటే ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే 0 to 30 degrees ఏమో నెగిటివ్ టార్క్, 30 to 150 degrees ఏమో 30 to 180 degrees ఏమో పాజిటివ్ టార్క్. ఒక హాఫ్ సైకిల్ ఈ విధంగా జరుగుతుంది, రిమైనింగ్ హాఫ్ సైకిల్ కూడా అదే విధంగా జరుగుతుంది. ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అంటే ఏంటి, ఈ డ్యూరేషన్ నుంచి ఈ డ్యూరేషన్కి ఏమో నెగిటివ్ టార్క్, ఈ డ్యూరేషన్ నుంచి ఈ డ్యూరేషన్కి ఏమో పాజిటివ్ టార్క్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, 0 to 30 degrees నెగిటివ్ టార్క్, కానీ దీని డ్యూరేషన్ తక్కువ ఉంది, మ్యాగ్నిట్యూడ్ కూడా తక్కువ ఉంది. ఇక్కడ 150 degrees డ్యూరేషన్ ఉంది, పాజిటివ్ టార్క్, మ్యాగ్నిట్యూడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నెట్ టార్క్ యాక్టింగ్ అనే మూవింగ్ కాయిల్ ఆర్ ద వోల్టేజ్ కాయిల్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవ్వటం వల్ల ఇది ఇప్పుడు ప్రీవియస్గా ఏంది 180 degrees డ్యూరేషను, కరెంట్ సేము, ప్రెజర్ కాయిల్ కరెంట్ కాయిల్ సేమ్ కాబట్టి 180 degrees డ్యూరేషన్లో మనకు టోటల్గా పాజిటివే టార్క్. కాబట్టి 2000 దగ్గరికి వెళ్ళాగింది. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ తగ్గేపాటికి ఏమైంది, కొంత నెగిటివ్ టార్క్ వచ్చింది, రిమైనింగ్ పాజిటివ్ టార్క్ వచ్చింది. నెట్ టార్క్ అనేది ఏంది ప్రీవియస్ కేసుతో పోల్చుకుంటే తగ్గింది. కాబట్టి దానికి కరస్పాండింగ్గానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0.866 అంటే 2000 into 0.866 17.32 అంటే 1.732 కిలోవాట్. ఇది 1500 16 17 అంటే ఇది ఎక్కడికి వచ్చి పాయింట్ రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ కనుక నేను ప్యూర్ ఇండక్టివ్ లోడ్ తీసుకుంటే పవర్ ఫ్యాక్టర్ నాకేమవుతుంది 90 degrees అవుతుంది. 90 degrees అయినప్పుడు నాకేమవుతుంది 0 to 90 degrees ఏమో నెగిటివ్ టార్క్, 90 to 180 degrees ఏమో పాజిటివ్ టార్క్. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఇక్కడ 180 to 270 degrees ఏమో నెగిటివ్ టార్క్, 270 to 360 degrees ఏమో పాజిటివ్ టార్క్. అంటే ఏంటి, ఇక్కడ డ్యూరేషను మ్యాగ్నిట్యూడ్ రెండు కూడా ఈక్వల్గా ఉంది. అంటే పాజిటివ్ టార్క్ ఎంత అయితే ఉందో నెగిటివ్ టార్క్ కూడా అంతే ఉంది. అదే సైకిల్ ఒక సెకండ్కి 100 times రిపీట్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ నెట్ టార్క్ యాక్టింగ్ అనే మూవింగ్ కాయిల్ అనేది 0. కాబట్టి మనకి పాయింటర్ అనేది అసలు మూవ్ అవ్వదు, 0నే రిప్రజెంట్ చేసింది. ఈవెన్ దో లోడ్ కరెంట్ 10 amperes డ్రా చేస్తున్నా కానీ ఇక్కడ లోడ్ అనేది మనకు ప్యూర్ ఇండక్టివ్ కాబట్టి అది డ్రా చేసే కరెంట్ 90 degrees లాగింగ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ పోల్స్ కూడా ఆ విధంగా చేంజ్ అవ్వటం వల్ల పాయింటర్ మీద యాక్ట్ అయ్యే టార్క్ అనేది 0. కాబట్టి మనకి ఈ పాయింటర్ అనేది 0 దగ్గరే ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా మనం cos 90 అంతే అంతా 0. కాబట్టి ఇక్కడ మనకు పవర్ కూడా ఎంత వచ్చింది 0. సో ఈ విధంగా మనకి వాట్ మీటర్ అనేది పవర్ ఫ్యాక్టర్ని ఆటోమేటిక్గా దాని రీడింగ్లో కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ కరెంట్ కాయిల్ మెజర్ చేసేది ఏసీ కరెంట్ని అంటే వెక్టార్ని, ప్రెజర్ కాయిల్ మెజర్ చేసేది కూడా ఏసీ వోల్టేజ్ని అంటే వెక్టార్ని. సో కాబట్టి వాటి మధ్యలో ఉన్న ఫేజ్ యాంగిల్ అది ఆటోమేటిక్గా కన్సిడర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి వాట్ మీటర్ ఇచ్చే రీడింగ్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే ప్రెజర్ కాయిల్ యొక్క వోల్టేజ్కి, కరెంట్ కాయిల్ యొక్క కరెంట్కి, ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కొసైన్ ఆఫ్ ద యాంగిల్కి ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. ఇది మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే గేట్ లెవెల్లో అయినా సరే ఎటువంటి ప్రాబ్లం అడిగినా సరే మీరు అవ్వలేలుగా సాల్వ్ చేయగలుగుతారు. సో వాట్ మీటర్ యొక్క రీడింగ్ అనేది ప్రెజర్ కాయిల్ యొక్క వోల్టేజ్కి, కరెంట్ కాయిల్ యొక్క కరెంట్కి, ఆ ప్రెజర్ కాయిల్ యొక్క వోల్టేజ్కి, కరెంట్ కాయిల్ యొక్క కరెంట్కి మధ్యలో ఉన్నటువంటి కొసైన్ ఆఫ్ ద ఫేజ్ యాంగిల్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో P is proportional to voltage into current into cos phi or P is equal to V into I into cos phi. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేజ్ యాంగిల్ అనేది 90 degrees క్రాస్ అయిపోయింది అనుకో, 120 degrees క్రాస్ అయింది అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 120 degrees వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది నెగిటివ్ టార్క్ అనేది డామినేట్ అవుతుంది, పాజిటివ్ టార్క్ అనేది తక్కువ ఉంటుంది, నెగిటివ్ టార్క్ ఎక్కువ అవడం వల్ల పాయింటర్ అనేది వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అసలు ఇటువంటి సిచ్యువేషన్ ఉండిద్దా, ఉండదా? ఉండిద్దండి, ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉండిద్ది. అది ఎట్లా ఉండిద్దంటే ఇప్పుడు చెప్పుకుందాం. 2 watt meter మెథడ్ మనకు తెలుసు, పవర్ మెజర్ 3 phase పవర్ మెజర్మెంట్ బై 2 watt meter మెథడ్. అక్కడ ఒక వాట్ మీటర్ రీడింగ్ మనకు తెలుసు W1 VL IL cos 30 + 5 ఒక రీడింగ్ అయితే cos 30 - 5 అనేది ఒక రీడింగ్. ఇక్కడ 5 అనేది ఏదైతే ఉందో అది లోడ్ పవర్ ఫ్యాక్టర్. ఈ లోడ్ పవర్ ఫ్యాక్టర్ కనుక 60 కన్నా ఎక్కువైంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 70 అయింది అనుకోండి,
60 కన్నా ఎక్కువైతే ఈ కాస్ పవర్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇది టోటల్ కాస్ ఆఫ్ ద యాంగిల్ ఏమవుతుంది 100 అవుతుంది. 90 కన్నా ఎక్కువ అవుతుంది. 90 కన్నా ఎక్కువ అవుతుందంటే అప్పుడు ఏం జరిగింది, ఈ ఏదైతే వాట్ మీటర్ VL/IL cos 30+5ని రీడ్ చేస్తుందో అది నెగిటివ్ రీడింగ్ని ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. పాయింటర్ అనేది వెనక్కి వస్తుంది, ముందరికి వెళ్ళదు. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం, ఈ వాట్ మీటర్ యొక్క టెర్మినల్స్, కరెంట్ కాయిల్ యొక్క టెర్మినల్స్ని మనం ML అంటాం. ఈ ప్రెజర్ కాయిల్ యొక్క టెర్మినల్స్ని ఒకటి C అయితే రెండోది V అంటాం. సో ఈ ML టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు టెర్మినల్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తాం. దాని మీనింగ్ ఏంటంటే L దగ్గర చూడండి, ఈ ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇంటర్చేంజ్ అంటే ఏంటి, ఈ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తాం, ఆ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ ఈ కాయిల్ ఈ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని మనం ఇక్కడ తీసుకొచ్చామంటే ఏంటి, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ రివర్స్ అవుతుంది. అంటే ఈ కరెంట్ కాయిల్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పోల్స్ అనేవి రివర్స్ అవడం వల్ల టార్క్ అనేది పాజిటివ్ డైరెక్షన్లోకి వచ్చేస్తుంది అనమాట. అయితే మనం మీటర్ రీడింగ్ని ఫైనల్ రీడింగ్ని, టోటల్ పవర్ రీడింగ్ అంటే ఏంటి, W1 + W2 కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎఫెక్ట్ని కన్సిడర్ చేయడానికి W1 - W2 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది W2 అయితే W1 - W2, ఎందుకంటే ఈ W2 యొక్క కనెక్షన్స్ని మనం రివర్స్ చేసాం కాబట్టి దాని రీడింగ్ అసలు నెగిటివ్ డైరెక్షన్లో ఎంత ఉందో తెలుసుకోవడానికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, అంటే ఈ విధంగా మనకి వాట్ మీటర్ అనేది దాని రీడింగ్లో పవర్ ఫ్యాక్టర్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.